తెలంగాణ బీజేపీ నేతలపై జేపీ నడ్డా ఫైర్ అయ్యారు. బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలకు జేపీ నడ్డా క్లాస్ తీసుకున్నారు. పార్టీ బలోపేతం కోసం ఏం చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే పార్టీ ఎలా అధికారంలోకి వస్తుందని ప్రశ్నించారు. మీరెందుకు రెగ్యులర్ గా ప్రజల్లో ఉండటం లేదన్నారు. ఇక అధికార పార్టీ హామీలపైన పోరాటం చేయాలంటూ పిలుపునిచ్చారు. పోరాటాలు ఎందుకు చేయటం లేదంటూ నడ్డా నిలదీశారు. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి, జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకున్నాక బీజేపీ నేతలపైన ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. అసలు సమావేశంలో ఏం మాట్లాడారు? బీజేపీ ముఖ్య నేతలతో జేపీ నడ్డా సమావేశం ముగిసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కాంటాక్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమయ్యారు. అయితే ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా మెంబర్షిప్ డ్రైవ్ పైనే సమావేశం జరిగినట్టు తెలుస్తుంది. ఈ యొక్క సమావేశంలో ఆశించిన తరహాలో మెంబర్షిప్ కావట్లేదు. సభ్యత్వ నమోదులో తెలంగాణ వెనుకబడింది. 50 లక్షల సభ్యత్వ నమోదు చేయాలని టార్గెట్గా పెట్టుకున్నా కానీ ఇప్పటి వరకు కేవలము 9 లక్షలు మాత్రమే అయినాయి. ఎందుకు ఇంత వెనుకబడింది? ఇంకా రోజులు కూడా దగ్గర పడ్డాయి కాబట్టి ఇక సభ్యత్వం మీద స్పీడ్ పెంచాలి. ఎక్కువగా నాయకులు ప్రజల్లో ఉండట్లేదని తెలుస్తుంది. ఎందుకు ఉండట్లేదు? ప్రజాప్రతినిధులైనటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళాలి. అదేవిధంగా సభ్యత్వం నమోదు పైన ఫోకస్ చేయాలి. ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మండల కేంద్రం వరకు సభ్యత్వ నమోదు కోసం వెళ్ళాలి. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శక్తి కేంద్రం వరకు కూడా వెళ్ళి మెంబర్షిప్ డ్రైవ్ను యాక్టివ్గా చేయాలని చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఆ నేతలకు క్లాస్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు ఇచ్చిన 6 గ్యారంటీల పైన ఆ హామీలను నిలబెట్టుకోవట్లేదు. వాటిపైన ఎందుకు పోరాటాలు చేయట్లేదు, ఉద్యమాలు చేయట్లేదు, ప్రజల్లోకి ఎందుకు వెళ్ళట్లేదు అనేది కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో 77 లక్షల ఓట్లు వేశారు. 36% పైగా ఓట్లు వచ్చాయి. 8 పార్లమెంట్ స్థానాలు వచ్చాయి. ఈ రకంగా తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం బట్టి బీజేపీని ఆదరిస్తే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చట్లేదు. వారిపైన ఎందుకు ఉద్యమాలు, పోరాటాలు చేయట్లేదు? ప్రజల్లోకి ఎందుకు వెళ్ళట్లేదు? తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ప్రజల్లోకి వెళ్ళాలి కదా, మరి మీరు ఎందుకు వెళ్ళట్లేదని కూడా ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సభ్యత్వ నమోదు కూడా చాలా వీక్ ఉంది. తెలంగాణలో ప్రారంభించిందే మిగతా రాష్ట్రాల కన్నా వెనుకసీరి ప్రారంభించారు. ఇక దూసుకెళ్లాలి. ఓవైపు ప్రజా ఉద్యమాలపైన దూసుకెళ్లాలి. అదేవిధంగా అధికార పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చలేకపోతే ప్రజల్లో ఎండగట్టాలి. ఇక నుండి ప్రజల్లో ఉండాలి, సభ్యత్వ కార్యక్రమాలు చేయాలి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. అంతేకాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే వైఫల్యాలు చేసిందో వాటిని కూడా వెంటనే ప్రజలకు గుర్తు చేయాలి. ఈ 2 పార్టీల కన్నా బీజేపీ తెలంగాణలో ప్రత్యామ్నాయం అనేది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం నేతలు చేయాలి. ఇప్పటి వరకు కూడా ఆ ప్రయత్నం నాయకులు చేయట్లేదు. ఇక నుండైనా చురుగ్గా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం నాయకులు చేయాలనేది కూడా హితవు పలికినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సభ్యత్వ నమోదు వేగవంతం కాకపోవడం పట్ల కాస్త సీరియస్ అయినట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.